నమస్తే. నేను మీ వసంత్. నిన్న సాయంత్రం నుంచి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఎందుకు చేశారు అనే అంశంపై అనేక విధాలుగా చర్చ జరుగుతుంది. ఒకటి, ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి సంబంధించిన విషయం. బీజేపీకి భయపడుతున్నాడు, అందుకే బీజేపీలో జాయిన్ అవుతున్నాడు అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు మాట్లాడుతుంటే, మరొక వర్గం ఏంటంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నారు, అందుకే అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి మరొక వర్గం ఆయన గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం అంతా కూడాను గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలుగా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గెలిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీజేపీ గూటికి చేరబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అసలు గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశాడు అనేది మనం ఒకసారి కొంత క్యాలిక్యులేటివ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే, అంటే ఎందుకు ఆయనకు ఒక అభద్రతా భావంతోనే గోల బాలరాజు పార్టీకి రాజీనామా చేశాడు, ఆయన సభ్యత్వానికి రాజీనామా చేశాడు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి అతని నియోజకవర్గం ఏదంటే అచ్చంపేట నియోజకవర్గం. ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే చిక్కుడు వంశీ ప్రస్తుతానికి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారనమాట. ఎక్స్ ఎమ్మెల్యే ఎవరంటే గోవల బాలరాజు. ఇక ఎప్పుడైతే ఈయన 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి గువ్వల బాలరాజు పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఆయన వే ఆఫ్ టాకింగ్ ఏంటి, వే ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి అనేది తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఇక ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి గువ్వల బాలరాజు పార్టీ కార్యక్రమాలకి పార్టీగా దూరంగా ఉంటున్నారు అనే చర్చ జరుగుతుంది. ఎందుకు ఆర్ఎస్పీ జాయిన్ అయితే అసలు ఇతనికి ఏం సంబంధం అనుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం కూడా స్థానికుడు, ఆయన అచ్చంపేట నియోజకవర్గమే. ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడాను ఎస్సీ రిజర్వ్డ్ అనమాట. ఎస్సీ రిజర్వ్డ్, వీళ్ళు ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. ఇక ఎప్పుడైతే అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఆర్ఎస్పీ జాయిన్ అయ్యాడో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అండ్ దట్టు కేటీఆర్కి చాలా చాలా దగ్గరగా ఉంటున్న వ్యక్తి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడ ఏ వేదిక మీద ఉన్నా, ఎక్కడ సభా ప్రాంగణం అయినా సరే, ఏ సభలో అయినా సరే కేటీఆర్కి అత్యంత దగ్గరగా అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఇప్పుడు గువ్వల బాలరాజుకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధం ఏంటంటే, ఇక కాంగ్రెస్కి వంశీకృష్ణ ఎలాగో ఉన్నాడు, కాంగ్రెస్లో జాయిన్ అయినా సరే సీటు కన్ఫామ్గా వస్తుందా రాదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ వంశీకృష్ణ అనే వ్యక్తి గతంలో 14, 18లో 2 సార్లు పోటీ చేసి గువ్వల బాలరాజు పైన ఓడిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని, ప్రస్తుతం ఎమ్మెల్యే దట్టు ఆయన, అలాంటి వ్యక్తిని కాదని కాంగ్రెస్, అంటే దాదాపుగా 15 ఏళ్ల పైనుంచి ఈయన కాంగ్రెస్లోనే ఉన్నాడు, అలాంటి వ్యక్తిని కాదని ఒకవేళ గువ్వల బాలరాజు కాంగ్రెస్లో జాయిన్ అయితే టికెట్ ఇస్తారా అంటే ఇది డౌటే. సో అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం, బీఆర్ఎస్కి కావాల్సిన వ్యక్తి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే, చాలా బలంగా ఉన్న వ్యక్తి అండ్ యాక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రస్తుతానికి బీఆర్ఎస్లో. సో దానివల్లనే గువ్వల బాలరాజుకి టికెట్ ఇవ్వరని చెప్పేసి అతను బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకతోనే బీజేపీలోకి గువ్వల బాలరాజు వెళ్తున్నాడు అని. అయితే ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి వచ్చే వార్తలు ఏంటంటే గువ్వల బాలరాజు పార్టీ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారు, లేదంటే ఇంకో చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి అసలు సినారియో ఇది. ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కి వచ్చాడో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో కొంత యాక్టివ్గా పనిచేస్తున్నాడో, కేటీఆర్కి దగ్గరగా ఉన్నాడో, అప్పటి నుంచి గువ్వల బాలరాజు కొంత అసంతృప్తి చెందుతున్నాడు. అంటే ఎందుకు, ఇతను కూడా సేమ్ సామాజిక వర్గమే, ఒకే నియోజకవర్గంలో బాలరాజు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా పనులు చేస్తారు అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో దానివల్లనే గువ్వల బాలరాజు పార్టీ మారాడు అనేది ఇక్కడ చాలా పెద్ద చర్చ జరుగుతుంది. రేపో మాపో ఇది బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని కాదని గువ్వల బాలరాజుకు టికెట్ ఇస్తారా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. సో తన మనుగడ కోసమే గువ్వల బాలరాజు పార్టీ మారారు, తన సీటు కోసమే, తన రాజకీయ భవిష్యత్తు కోసమే, తన రాజకీయ భవితవ్యం కాపాడుకోవడానికి గువ్వల బాలరాజు బీజేపీలోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సో మొత్తానికి కూడా అచ్చంపేట నియోజకవర్గం నుంచి బాలరాజుకి ఏ విధమైన ప్రాతినిధ్యం ఇస్తుంది బీజేపీ అనేది కూడా ఇక్కడ మనం వేచి చూడాలి. సో డెఫినెట్లీ అసలు గువ్వల బాలరాజు గతంలో దాదాపుగా మనం చూస్తే గువ్వల బాలరాజు 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన వ్యక్తి. అలాగే ముందు జగన్నాథ్ చేతిలో ఓడిపోయాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మందా జగన్నాథ్ ఎవరైతున్నారో అతని చేతిలో ఓడిపోయిన వ్యక్తి. తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీ మీద దాదాపుగా 11,800 పైచిలుకు ఓట్లతో ఆయన గెలుపొందాడు ఇక్కడ. ఇది 2014 సినారియో.
దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే ఆయన మెజార్టీతో గెలిచిన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం సేమ్ అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ పేద ఈసారి ఇక్కడ ఇది 2014 అయితే 2018లో దాదాపుగా 9,441 కోట్లు అనమాట. ఇంత మెజార్టీతో ఈసారి గెలిచాడు. సో ఇప్పటికి 2 సార్లు గెలిచినట్టు అనమాట. ఇక 2022 జనవరి 26వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా మొత్తానికి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది ఎప్పుడు 2022 నుంచి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే ఎన్నికలకు ముందు నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఇతను పోటీ చేసి ఓడిపోయాడు అనమాట. గువ్వల బాలరాజు 2025 అంటే ఈ నెల 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశాడు. అతను రాజీనామా లేఖను కూడా కేసీఆర్కి పంపించాడు. సో ఇది మొత్తం సినారియో అనమాట. ఇప్పుడు అసలు గువ్వల బాలరాజు దాదాపు ఆయన్ని 10 ఏళ్ళు గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఆయన ఏమైనా సలహాలు తీసుకున్నారా? మనం ఇక్కడ నుంచి పార్టీ మారాలా వద్దా? నిజంగానే అసలు ఇక్కడ మనకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకతో మనకి టికెట్ గల్లంతా ఏ పరిస్థితి ఉందా? అసలు మన పరిస్థితి ఏంటి? రాజకీయ మనుగడ ఏంటి? 10 ఏళ్ళుగా నన్ను కాపాడుకుంటూ గెలిపించుకుంటూ వచ్చారు. సో నేనేం చేయాలి అనే దానిపైన ఏమైనా సమీక్ష చేయించారా చేయించలేదు, మా ప్రజలతో మాట్లాడారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో వాస్తవంగా అసలు గువ్వల బాలరాజు చేసిన ఈ యొక్క మొత్తం అభద్రతాభావం వల్లనే మారారు అనేది నిజమా కాదా? లేదంటే గువ్వల బాలరాజు బీజేపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు గతంలోనే ఆయన రీసెంట్గా ఈ 2 రోజుల్లో ఆయన వాయిస్ కూడా లీక్ అయిన పరిస్థితి, ఆడియో కాల్ కూడా లీక్ అయిన పరిస్థితి. సో మొత్తం గువ్వల బాలరాజు పరిస్థితి పైన, ఆయన చేసిన కార్యకలాపాల పైన, ఆయన రాజీనామా పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.